ఒకసారి ఒక ప్రాంతంలో ఒక పెద్ద మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ జరుగుతుంటే ఆ మీటింగ్ జరుగుతున్న సమయంలో ఆ రోడ్డుని మార్గంలోంచి ఒక ఆయన వెళ్తూ ఉన్నాడు. ఇప్పుడు మనకి మందిరం ముందు రోడ్డు ఉంది కదా, అట్లానే ఆ మీటింగ్ ముందు రోడ్లు వెళ్తూ ఉంటే ఆయన రాగానే పాటలు, సంగీతం వినపడుతుందంట. ఏం వినపడుతుంది వాళ్ళకి? ఏమో పాటలు మరియు సంగీతం. అప్పుడు ఆయనకి యేసుప్రభు అంటే ఇష్టం లేదు, కానీ ఆయనకు పాటలు, కొద్ది సంగీతం అంటే ఇష్టం. కొంతమంది సంగీతం అంటే ఉంటుంది, పాటలు పిచ్చి, సంగీతం పిచ్చోళ్ళు ఉంటారు కదా. అయితే ఈయన అనుకున్నాడు, సరే సంగీతం ఏదో పాటలు బాగున్నా విందాము అనుకుని ఆయన వచ్చి కుర్చీలో కూర్చొని, వెనకమాల కూర్చొని, మనకలాగానే మీకులాగానే కుర్చీలో కూర్చొని వింటున్నాడు, పాటలు వింటున్నాడు, సంగీతం వింటున్నాడు. ఇప్పుడు పాటలు అయిపోగానే ఏం స్టార్ట్ చేస్తారు? ఇప్పుడు వాక్యం స్టార్ట్ చేస్తారు. పాటలు అయిపోగానే వాక్యం స్టార్ట్ చేయగానే ఆయన అనుకున్నాడు కదా, ఇది క్రైస్తవుల వాక్యము, యేసుక్రీస్తు వాక్యంతో మనకెందుకు, వాక్యం మనం వినకూడదు అని ఆయన ఏం చేస్తుందంటే, ఈ వాక్యం వినకూడదని చెప్పి 2 చెవులు ఇట్లా మూసుకున్నాడు. చెవులు ఏం చేసినట్టు వాక్యం వినకుండా, యేసుప్రభు మాట్లాడకుండా 2 చెవులు మూసుకుని, 2 చెవులు మూసుకుంటే వినపడదు కదా, 2 చెవులు మూసుకున్నాడు. ఇప్పుడు దేవుని దాసుడు వాక్యము గ్రంథము తెలిసి వాక్యాన్ని ఆరంభించి వాక్యం చెబుతుందో కానీ ఆయన చెవులు మూసుకుని ఏమాత్రం చేతులు మాత్రం తీయట్లా. ఈలోగా ఒక జోరీగా వచ్చిందంట. ఈ జోరీగా వచ్చి ఏం చేస్తుంది? అటు ఇటు తిరుగుతారు, అట్లా వస్తుంది, మీదకి వస్తుంది, ముఖం మీదకి వస్తుంది. వాళ్ళబోతుంటే ఏం చేసాడు, ఒకసారి చేయి తీసి దాన్ని ఇట్లా అల్లించిపోయాడు. ఇట్లా అల్లించిపోయేసరికల్లా అక్కడ నుంచి చెప్పుకుంటూ వాక్యం వస్తున్న ఒక మాట వచ్చింది, చెవులు గలవాడు వినుగాక అని వచ్చింది. అంటే ఏం చేయాలంట? చెవులు గలవాడు ఏం చేయాలి? వినుగాక అని దేవుని వాక్యం రాగానే ఇదేంటబ్బా చెవులు గలవాడిని అంటే, ఇప్పుడు ప్రతి మనిషికి ఏమున్నాయి? చెవులు ఉన్నాయి కదా, 2 చెవులు. ఎందుకు ఇచ్చాడు దేవుడు? చెవులు మనకు వినటానికి. దేవుడు చాలా జ్ఞానం గలవాడు. ఒక నోటునే ఇచ్చాడు. ఒక నోరు ఎందుకంటే మన నోరు సామాన్యమైనది కాదు, 2 నోరులు అయితే అసలు తట్టుకోలేము కదా, ఒక్క నోరుకే తట్టుకోలేకపోతున్నాం. 2 చెవులు ఎందుకు ఇచ్చాడు దేవుడు? 2 చెవులతో దేవుని మాటలు మనము వినాలి. ఈ ఒక్క నోటితో దేవుని స్తుతించాలి, నోటితో ప్రార్థించాలి, దేవుని మాటలు పలకాలి, అవసరమైన మంచి మాట. ఓకే, ఇక్కడ మనం గమనిస్తే అలాగా వ్యక్తి చేయి తీయగానే, ఆ మాట వినబడగానే చెవులు గలవాడు వినుగా కంటే ఈ వ్యక్తి 2 చెవులు ఉన్నాయి కదా అని చెప్పి సరే ఏదో మాట్లాడుతూ చెప్పేసి వింటా మొదలుపెట్టాడు. వాక్యం వింటా ఉంటే, దేవుని మాటలు వింటా ఉంటే, యేసుక్రీస్తు ప్రేమ, సిలువ, సువార్తమానం వింటా ఉండి ఆయన ప్రభువును తెలుసుకుని, క్రీస్తు యొక్క గొప్పతనం, ఆయన సుగుణాలు, ఆయన మంచి గుణలక్షణాలు తెలుసుకుని యేసు ప్రభువునందు విశ్వాసించి ఆయన ఆ రోజున రక్షణ పొందాడు. చూసారండి, దేవుని మాటలు వింటే మనిషికి ఏం కలిగిస్తుందా? రక్షణ కలిగిస్తాయి. దేవుని వాక్యం మనకు ఎంతో నెమ్మది కలిగిస్తుంది, సత్యాన్ని మనం కనుక చూడండి. దేవుని వాక్యంలో చదవండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. ఒకరు చదవండి.